ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయి మానవుడా, నేను చాలా ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అంటూ మీదకొచ్చాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వెంటనే ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను అని విషయం అంతా వివరించాడు. చాటు నుంచి ఇది విన్న శివానందుడి కొడుకు తన తండ్రి కంటే ముందుగానే పరిగెట్టుకుంటూ రాక్షసుడి వద్దకు వెళ్ళి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని చెప్పాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుణ్ణి పక్కకు తోసి తననే తినమని చెబుతాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నాకెలాగో వయసు అయిపోయింది, దయచేసి నన్ను తిను, నా కొడుక్కి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి అని చెబుతాడు. అంతలో ఒక ముత్తైదు వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, దయచేసి నన్ను తిను అని అంటుంది. ఈలోగానే ఒక అమ్మాయి వచ్చి, ఈ అనర్థానికి అంతటికీ మూలం నేనే, నాకు నగలు తేవడం కోసమే నా తండ్రి నీకంట పడ్డాడు, నన్ను తిను అంటుంది. వారి అనురాగ బంధాలను చూసిన రాక్షసుని కంటి వెంట జలజలా కన్నీరు కారుతుంది. అంతలో అతను గంధర్వుడిగా మారిపోతాడు. నేనొక గంధర్వుడిని, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది, కాబట్టి మీకు సకల సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అంటూ ఆ కుటుంబానికి సకల సంపదలు ఇచ్చి ఆ రాక్షసుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. శ్రీమాత్రే నమః.